హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఇప్పుడు టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్, సింపుల్గా టెట్ అంటాం. సో ఈ టెట్కి సంబంధించినటువంటి సిలబస్ని అందులో ఇప్పుడు కొత్తగా యాడ్ చేసినటువంటి సబ్జెక్ట్ ఏమైతే ఉందో దాని ఐసిటి, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్ మీద ఆ, ఈ యొక్క వీడియోస్ చేయడం జరుగుతూ ఉంది. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలలో ఈ యొక్క టెట్‌కి సంబంధించినటువంటి కొత్త సబ్జెక్ట్ టెట్ సిలబస్‌లో యాడ్ చేయడం జరిగింది. అది మీకందరికీ తెలిసిన విషయమే. సో, ఈ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిలబస్ ఏంటి? సో, ఆ సిలబస్‌లో ఉన్న కాన్సెప్ట్స్ ఏంటివి? సో, ఆ కాన్సెప్ట్స్ గురించి ఒక్కొక్క కాన్సెప్ట్స్ మీద కొంత సమయము హెచ్చిస్తూ ఈ యొక్క వీడియోస్ చేయడం జరుగుతా ఉంది. ఇది సీరీస్ ఆఫ్ వీడియోస్ ఈ యొక్క కొత్త సబ్జెక్ట్ మీద నేను చేయబోతున్నాను. సో, దీనివల్ల చాలామంది స్టూడెంట్స్‌కి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది కంప్యూటర్ రిలేటెడ్ సబ్జెక్టు చాలామంది స్టూడెంట్స్‌కి, ఎస్పెషల్లీ ఆర్ట్స్ స్టూడెంట్స్‌కి, కొంతమంది సైన్స్ స్టూడెంట్స్‌కి కంప్యూటర్ సబ్జెక్ట్ అంటే కొంత టఫ్‌గా ఉంటుందేమో అన్నటువంటి ఒక అభిప్రాయం ఉంటుంది. సో, ఆ అభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది చాలా సింపుల్ వేలోనే ఈ కాన్సెప్ట్స్‌ని నేనిక్కడ డిస్కస్ జేస్తాను. సో, ఈ యొక్క వీడియోస్‌ని, ఈ సీరీస్ ఆఫ్ వీడియోస్‌ని మీరు ఫాలో అవ్వండి. ఫాలో అవ్వడమే గాకుండా లైక్ జేయండి, షేర్ జేయండి, సబ్స్క్రైబ్ జేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా టెట్‌కు ప్రిపేర్ అయ్యేటోళ్ళుంటే ఈ యొక్క ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోమని గూడా చెప్పండి. అంతే గాకుండా ఇది కమింగ్ డేస్‌లో డీఎస్సీలో గూడా దీన్ని యాడ్ జేసడానికి అవకాశం ఉంది. ఎందుకు అంటే, ఇప్పుడు మారుతున్నటువంటి ఈ యొక్క విద్యా ప్రమాణాలకు అనుగుణంగా ఈ యొక్క టీచింగ్ మెథడాలజీలో చాలా చేంజెస్ వస్తున్నాయి. అది మీరు ఇదివరకే గమనించి ఉంటారు. సో, ఈ టీచింగ్ మెథడాలజీస్‌లో ఈ ఐసీటీ సబ్జెక్ట్, ఈ ఐసీటీ టూల్స్ అన్నటువంటివి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో, ఇందులో ఉన్నటువంటి టూల్స్‌ని, ఈ ఐసీటీ కాన్సెప్ట్‌లో ఉన్నటువంటి టూల్స్‌ని మనము ఆహ్, కరెక్ట్‌గా తెలుసుకోగలిగితే మన టీచింగ్ మెథడాలజీ కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంటది. సో, టీచింగ్ మెథడాలజీ ఎప్పుడైతే డిఫరెంట్‌గా ఉంటదో స్టూడెంట్ అటెన్షన్ పెట్టడానికి వీలవుతుంది. సో, ఎప్పుడైతే స్టూడెంట్ అటెన్షన్‌లోకి వస్తాడో, అప్పుడు ఈజీగా టీచర్ ఏం చెప్తున్నదన్నది తనకి అర్థమైపోతుంది. తర్వాత తను సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఒక మంచి పునాది వేసిన వాళ్ళం అవుతాం. సో, అందువలన ఈ యొక్క ప్రభుత్వాలు గూడా ఆలోచించి ఇది ఒక మంచి నిర్ణయమే తీసుకుంది. ఐసీటీ సబ్జెక్ట్‌ని యాడ్ చేయడం వల్ల టీచింగ్ మెథడాలజీస్‌లో వచ్చేటువంటి మార్పులను గమనించి, ఆ మార్పులకి అనుగుణంగా టూల్స్‌ని యూజ్ చేయడం వల్ల విద్యార్థికి ఈజీ వేలో ఒక సృజనాత్మకమైనటువంటి వేలో టీచింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి ఈ సీరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తాను ఈ సబ్జెక్ట్ మీద, ఐసీటీ మీద, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. సో లెట్ us start this subject. First, let us start the subject with the syllabus. What is the syllabus is there for this subject in the TET exam? ఇక్కడ మీరు గమనిస్తే టెట్‌కి ఇచ్చినటువంటి సిలబస్‌లో ఐటీ టెట్‌కి ఇచ్చినటువంటి సిలబస్ మొత్తంలో ఇదొక సబ్జెక్ట్. ఐసీటీ అన్నది ఒక కొత్త సబ్జెక్ట్. ఇది న్యూగా యాడ్ చేసినటువంటి సబ్జెక్ట్. సో, ఈ సబ్జెక్ట్ యొక్క సిలబస్‌ను మీరిక్కడ చూడొచ్చు. ఇది ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఫస్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఐసీటీ అండ్ ఇట్స్ టూల్స్. తర్వాత కంప్యూటర్ హార్డ్‌వేర్, ఇంటర్నెట్, టెక్స్ట్ డాక్యుమెంట్స్, స్ప్రెడ్ షీట్స్, ప్రెజెంటేషన్స్. సో తర్వాత ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్, హ్యాండిల్డ్ డివైజెస్, నెటికెటే, ఈక్విటీస్ ఇన్ ద యూజ్ ఆఫ్ ఇంటర్నెట్, దెన్ ఐసిటి నేషనల్ అండ్ స్టేట్ పాలసీస్, ఐసిటి బేస్డ్ లెర్నింగ్ ప్రాసెస్, క్రియేషన్ ఆఫ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్, ఎడ్యుకేషనల్ గేమ్స్, సెల్ఫ్ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్. ఇవి ఓ పార్ట్ ఏలో ఉన్నటువంటి సిలబస్. సో పార్ట్ బిలోకి వచ్చేసరికి ఇక్కడ ఎక్స్‌ప్లోరింగ్ ఫర్ ఐసీటీ రిసోర్సెస్, అది హార్డ్‌వేర్ గావచ్చు, సాఫ్ట్‌వేర్ గావచ్చు, అండ్ ఎవాల్యుయేట్ అండ్ అడాప్షన్ ఆఫ్ ఐసీటీ రిసోర్సెస్. తర్వాత పెడగాగి, దాంట్లో అనాలిసిస్, ఇంటిగ్రేటింగ్ విత్ ఐసీటీ అండ్ టీచింగ్, సైబర్ లా అండ్ ప్రొటెక్షన్ ఫ్రీ సాఫ్ట్‌వేర్స్, ఇంటిగ్రేటింగ్ ఐసీటీ ఇన్ అసెస్మెంట్ ఆఫ్ పోర్ట్‌ఫోలియోస్, రూబ్రిక్స్ అండ్ డేటా మేనేజ్‌మెంట్. చాలా ఇంపార్టెంట్ ఇది. సో ప్రిపరేషన్ ఆఫ్ మల్టీమీడియా లెసన్స్ ఇన్ ద సబ్జెక్ట్స్ అండ్ ప్లానింగ్. సో నేను ఇప్పుడు దాకా చెప్పాను కదా, టీచింగ్ మెథడాలజీస్ చేంజ్ అవుతున్నాయని.
సో ఈ మల్టీమీడియా లెసన్స్ అన్నది చాలా ఎఫెక్టివ్‌గా ఉంటది స్టూడెంట్‌కి టీచ్ చేయడం. Activities to be conducted in multimedia lessons. The role of the teacher before, during, and after multimedia lessons. Social media and their role in learning. Online learning courses for teachers, professional development. Open education resources, ICT platforms, and MOOCs. Assessment, continuous comprehensive evaluation, perspective practice. Understanding teaching learning in the context of NCF 2005 and the Right to Education Act 2009. సో ఎన్ఈపి 2020 ఇంట్రడక్షన్, ఈసీసీఈ టీచర్ ఎడ్యుకేషన్, న్యూ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటెడ్ బై ఏపీ గవర్నమెంట్. సో ఇవి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సింపుల్గా ఐసిటీ సబ్జెక్ట్కు ఉన్నటువంటి సిలబస్. సో ఈ సిలబస్ నేను ఒక్కొక్క కాన్సెప్ట్ చెప్పుకుంటా పోతాను. సో ఫస్ట్ చాలా బ్రీఫ్గా ఈ వీడియోలో చాలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత విల్ హ్యావ్ క్లియర్ డిస్కషన్ అబౌట్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ దిస్ సబ్జెక్ట్ కాల్డ్ ఐసిటీ. ఇక్కడ ఫస్ట్ మనం గమనిస్తే కంప్యూటర్ హార్డ్వేర్. సో కంప్యూటర్ హార్డ్వేర్ అని దేన్ని అంటారు? సో హార్డ్వేర్ అంటే ఐ మీన్ దిస్ ఫిజికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ కంప్యూటర్ ఈజ్ నథింగ్ బట్ ద హార్డ్వేర్. సో భౌతికపరమైనటువంటి భాగాలని, భౌతికపరమైనటువంటి కంప్యూటర్ యొక్క భౌతికపరమైనటువంటి భాగాలను మనం హార్డ్వేర్ అంటాం. సో ద ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఆర్ గివెన్ హియర్. ఇవన్నీ హార్డ్వేర్కి ఎగ్జాంపుల్సే. ఏంటివి? మౌసు, కీబోర్డు, మానిటరు, ర్యాము, మదర్ బోర్డు, సిపియు, ఇవన్నీ హార్డ్వేర్ అనమాట. అందుకే వీటిని ఆల్ ఆర్ కాంపోనెంట్స్, ఆల్ దీస్ ఆర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ కంప్యూటర్, ఆల్ టుగెదర్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ హార్డ్వేర్. వీటన్నిటిని కలిపి మనము ఒక కంప్యూటర్ యొక్క హార్డ్వేర్ అని అంటాం. తర్వాత సాఫ్ట్వేర్. వాట్ ఈస్ దిస్ సాఫ్ట్వేర్? సాఫ్ట్వేర్ అంటే ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ డేటా. by using the instructions we can perform the task. సో ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ని బేస్ చేసుకొని ఇన్స్ట్రక్షన్స్ ఉపయోగించుకుంటూ ఒక నిర్దేశితమైనటువంటి పనిని చేయడాన్ని సాఫ్ట్వేర్ అంటాం అనమాట. అంటే సపోజ్ ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ వర్డ్ ఉంది కదా, ఇవన్నీ ఇప్పుడు ఇదేమో పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఇది పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఇదేమో వర్డ్ డాక్యుమెంట్. సో ఇదేమో సాఫ్ట్వేర్, సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ సంబంధించి. తర్వాత ఇది విండోస్ సాఫ్ట్వేర్, జావా, లైనక్స్, మెకాఫీ, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టము, యాపిల్ ఆపరేటింగ్ సిస్టము, నోట్ ప్యాడ్, ఎక్సెల్ సీటు, this is a web browser, web technology or web browser, Gmail. All these are the software, but all the software can use the set of instructions to perform a specific task. సో సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈవెన్ ఈ సాఫ్ట్వేర్ అన్నది ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ యూజ్ చేసుకొని ఒక నిర్దేశితమైన వర్క్ ని చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఇది ఫస్ట్ తీసుకోండి. ఇది పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఇప్పుడు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయాలంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ దేనికి యూజ్ చేస్తాం? మనము ఏదైనా ఒక విషయాన్ని మనము ప్రెజెంట్ చేయాలి అంటే, ఒక కాన్సెప్ట్ ప్రెజెంట్ చేయాలంటే ఎన్ని విధాలైనా చేయొచ్చు. అది మనం టైప్ చేసి ఒక డాక్యుమెంట్ రూపంలో తీసుకురావచ్చు, లేదా వీడియో చేసి వీడియో రూపంలో తీసుకురావచ్చు, లేదా ఇట్లా స్లైడ్స్ చేసి స్లైడ్స్ రూపంలో ప్రెజెంట్ చేయొచ్చు. అయితే ఏది ఎఫెక్టివ్ వే ఆ పర్టికులర్ ఆడియన్స్కి, ఆ పర్టికులర్ లొకేషన్కి ఏది ఎఫెక్టివ్ వే అయితే దాన్ని యూజ్ చేసుకుంటాం. అయితే ఇక్కడ నేను సాఫ్ట్వేర్ అంటే ఏమన్నంటే బై యూజింగ్ ద సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ వీ కెన్ డూ ద స్పెసిఫిక్ టాస్క్. సో ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని యూజ్ చేసుకొని ఒక డాక్యుమెంట్ ని ప్రిపేర్ చేయాలనుకోండి. సో డాక్యుమెంట్ ప్రిపేర్ చేయాలంటే ఈ వర్డ్, ఎంఎస్ వర్డ్, మైక్రోసాఫ్ట్ వర్డ్ తీసుకుంటాం. ఆ వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసి అందులో ఏదైనా ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేయాలంటే అక్కడ ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకుంటాం. సో ఇది సాఫ్ట్వేర్ యొక్క ప్రథమ ఉద్దేశం. తర్వాత హ్యాండిల్డ్ డివైజెస్. హ్యాండిల్డ్ డివైజెస్ కెన్ బి ఎనీ కంప్యూటింగ్ ఆర్ ఎలక్ట్రానిక్ డివైజెస్ దట్ ఈస్ కాంపాక్ట్ అండ్ పోర్టబుల్ ఎనఫ్ టు బి హెల్డ్ అండ్ యూజ్డ్ ఇన్ వన్ ఆర్ బోత్ హ్యాండ్స్. మనము ఒక చేతిలో పట్టగలిగేటువంటి ఒక కంప్యూటింగ్ డివైస్, అది ఎలక్ట్రానిక్ డివైస్ అయినా కావచ్చు,
అది దాన్ని మనం ఏమంటామంటే హ్యాండ్ హెల్డ్ డివైసెస్ అంటామనమాట. సో, దాన్ని పోర్టబుల్ డివైసెస్ అని గూడా అనొచ్చు. సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఆహ్, హ్మ్. స్మార్ట్ ఫోన్ అని, టాబ్లెటు, లేకుంటే ల్యాప్‌టాపు, లేకుంటే పవర్ బ్యాంకు, స్మార్ట్ వాచి, ఫోటో కెమెరా, సిమ్ కార్డు, ఇవన్నీ గూడా పోర్టబుల్ డివైసెసే. ఐ మీన్ హ్యాండిల్డ్ డివైసెస్. సో, ఈ హ్యాండిల్ డివైసెస్ అన్నది ఇవి ఎలక్ట్రానిక్స్ అయినా కావచ్చు. అంటే ఇవి కాంపాక్ట్‌గా ఉంటాయి. పోర్టబుల్ ఇన్ సైజ్ అండ్ ఇట్ కెన్ బి హ్యాండిల్డ్ బై వన్ హ్యాండ్ ఆర్ బోత్ హ్యాండ్స్. సో, అందుకని వీటిని హ్యాండిల్డ్ డివైసెస్ అని అంటాం. తర్వాత చూస్తే ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్. ఇది యాక్చువల్‌గా పెద్ద టాపిక్. మనం మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాం దీంట్లో. ఇక్కడ నేను బ్రీఫ్‌గా చెప్తున్నా. ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ ఇట్ ఇంక్లూడ్స్ ఫుల్ కోర్సెస్, కోర్స్ మెటీరియల్స్, మాడ్యూల్స్, టెక్స్ట్ బుక్స్, స్ట్రీమింగ్ వీడియోస్, టెస్ట్స్, సాఫ్ట్‌వేర్, ఎనీ అదర్ టూల్స్, మెటీరియల్స్ ఫ్రీలీ యాక్సెసిబుల్. సో, ఇదేమైతుందంటే ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ అన్నది స్టూడెంట్‌కి చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఫ్రీగా యాక్సెసిబుల్ అయ్యేటువంటి కంటెంట్. సో, ఇది టెక్స్ట్ బుక్కే గావచ్చు, కొన్ని వీడియోసే గావచ్చు, లేకుంటే ఒక కోర్స్‌కి సంబంధించిన మెటీరియల్సే గావచ్చు, ఏవైనా గావచ్చు. బట్ పాయింట్ ఏందంటే ఇవన్నీ ఫ్రీగా యాక్సెసిబుల్ కావడానికి వీలుగా ఉన్నటువంటి సోర్సెస్. అందుకే దీన్ని ఓపెన్ రిసోర్సెస్. ఇది ఎడ్యుకేషన్ సంబంధించింది గాబట్టి ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ అంటారు. సో, వీటి గురించి మనం ప్రత్యేకంగా ఒక వీడియో చేద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. తర్వాత ఇప్పుడు ప్రపంచమంతా అరచేతిలోకి ఎట్లొచ్చిందంటే ఇంటర్నెట్ ద్వారానే వచ్చింది. అది మనందరికి తెలిసిన విషయమే కదా! ప్రపంచమంతా అరచేతిలో చూస్తున్నామంటే అది ఒక ఒ ఒ ఇ ఇ ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఇంటర్నెట్. సో, గ్లోబలైజేషను అంతా ఇదంతా ఎట్లా జరుగుతుందంటే ఇంటర్నెట్. అసలు వాట్ ఈస్ దిస్ ఇంటర్నెట్ అంటే సింపుల్‌గా ఒక మాటలో చెప్పుకోవాలంటే ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ కంప్యూటర్స్ అంతే. నథింగ్ ఎల్స్. Internet is nothing but the collection of computers. So the internet is a vast network that connects computers all over the world. సో, ప్రపంచంలో ఉన్న అన్ని కంప్యూటర్స్‌ని కలిపే ఒక నెట్వర్క్‌నే ఇంటర్నెట్ అంటామనమాట. సో, త్రూ దిస్ ఇంటర్నెట్ పీపుల్ కెన్ షేర్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేట్ ఫ్రమ్ ఎనీవేర్ విత్ అన్ ఇంటర్నెట్ కనెక్షన్. సో, ఈ ఇంటర్నెట్ వల్ల పీపుల్ వాళ్ళ యొక్క ఐడియాస్‌ని షేర్ చేసుకోవచ్చు. వాళ్ళు కమ్యూనికేషన్ జరపొచ్చు. ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవచ్చు. వాళ్ళు ఈ ప్రపంచంలో ఎక్కడి నుంచైనా కమ్యూనికేట్ కావచ్చు. సో, దట్ ఈస్ ద గ్రేట్‌నెస్ ఆఫ్ ఇంటర్నెట్. సో, ఈ ఇంటర్నెట్ సింపుల్‌గా మనం ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ మనం కొంచెం బ్రాడ్ వేలో చెప్పుకోవాలంటే ఇట్ ఈస్ ఎ వాస్ట్ నెట్వర్క్ దట్ కనెక్ట్స్ కంప్యూటర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో, ఇది ఇంటర్నెట్. దీని గురించి కూడా మనం ఇంకా ఎలాబొరేట్‌గా ఒక సెపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో, ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకోండి ఈ యొక్క ఐసీటీ సబ్జెక్ట్ కొత్తగా యాడ్ చేసినటువంటి ఐసీటీ సబ్జెక్ట్ టెట్ యొక్క ఎగ్జామ్‌లో ఈ సీరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తాను. ఇప్పుడు మీకు సిలబస్ చూపించాను కదా! ఆ సిలబస్ ప్రకారం ఒక్కొక్క టాపిక్ సిలబస్ చేస్తా వెళ్తాను. సో, ఇది మీకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత కొన్ని ఆబ్జెక్టివ్ బిట్స్ కూడా చేస్తా వస్తాను. ఆ ఆబ్జెక్టివ్ బిట్స్ కూడా మీకు డైరెక్ట్ చాలా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి మీకు ఆబ్జెక్టివ్ బిట్స్. రేపు టెట్ ఎగ్జామ్‌లో డైరెక్ట్‌గా మీకు ఉపయోగపడతాయి. సో, ఫ్రెండ్స్ కీప్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థాంక్ యూ సో మచ్.